కొన్ని సంచలన విషయాలు ఎప్పుడు మీరు రావడమే ఒక సంచలనంగా ఉంటుంది. మీరు మాట్లాడడం, మీరు చెప్పే అంశాలు కొన్ని గుర్తు చేస్తాయి, కొన్ని వాస్తవాలు మరుగున పడిపోయిన వాటిని లేపి తట్టి లేపుతాయి. ఇవాళ మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే సంచలనాల కోసం నేను స్టూడియోకి రాలా, మీ దగ్గర రాలా, నిజాలు చెప్పడానికి వచ్చా. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 days అనుకుంటా ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రజలందరూ ఏం కోరుకుంటారంటే మంచి నాయకుడు కావాలి, మంచి ముఖ్యమంత్రి కావాలి, మనకు మంచిగా సేవ చేస్తాడు అనుకుని వాళ్ళు ఓట్లు వేయాలి. ఓట్లు వేయటానికి వాళ్ళు ఎవరితో బేరీజ్ వేసుకుంటారు? ప్రతిపక్షంలో ఉన్న నాయకుడా, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి? ఎవరు అంటే 90% ఏంటంటే ప్రతిపక్షం ఉన్నవాడినే ఎంచుకుంటారు చాలామంది. కానీ ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అధికార పక్షంలో 5 ఏళ్ళు ఉన్న జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటున్నారు. అంతకుముందు ఏంటి, సీనియర్ మోస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి అయిన వాళ్ళు, ఢిల్లీలో చక్రం తిప్పిన వాళ్ళు, ఎంతో అనుభవం ఉంది ఆయనకి. ఏం చేయాలో ఏం చేయకూడదని తెలుసు కాబట్టి ఇలాంటి వాడైతే మన ముఖ్యమంత్రి అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటారు. కానీ ప్రజలు అనుకోరు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దుర్మార్గుడు అని ప్రజలకు తెలుసు, మోసగాడు అని ప్రజలకు తెలుసు, వెన్నుపోటుదారుడు అని మీకు తెలుసు, హరి నాకు తెలుసు, ఇండియా మొత్తం తెలుసు. రామారావుని చంపి కబ్జా చేశాడని చెప్పి ఇప్పుడు దానికి నేను వెళ్ళదలుచుకోవాలా సార్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ని 2-3 ముక్కలు చేయదలుచుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న మీటింగ్ పెట్టుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు సార్ 2-3 రోజుల కిందట. అందులో ఎవరు అంటే మా కంబరాయకులు ఎవరు, అమ్మని రామోజీరావు కమ్మవాడు, రాధాకృష్ణ కమ్మవాడు, TV5 బిఆర్ నాయుడు కమ్మవాడు, వీళ్ళ ప్రతినిధులు, ఇంకా వేరే బాగా డబ్బున్న మా కమ్మాళ్ళలో వాళ్ళు, వీళ్ళంతా మీటింగ్ చేసుకుంటే ఎందుకు పిలిచాడో చెప్పాడు చంద్రబాబు నాయుడు. మనము అప్పర్ క్యాస్ట్ వాళ్ళం, అగ్ర కులం మంది, మన్ని ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు చలాయించటమేంటి, మన్ని ప్రశ్నించటమేంటి? వాళ్ళు ఒకప్పుడు మనం వెళ్తుంటే చెప్పులు కూడా చేతితో పట్టుకొని ఆ పక్కకుండా వెళ్ళేవాళ్ళు మన భూస్వాములు చూసి. ఇప్పుడు ఎదురుగా వచ్చి ఏంటి చంద్రబాబు నాయుడు అయితే ఏంటి అనే లెవెల్కి వచ్చారు. కాబట్టి నెక్స్ట్ ఎలాగైనా సరే నేను ముఖ్యమంత్రి అయ్యి ఎస్సీలకి అంటే మాల సోదరులకు, మాదిగ సోదరులకు, క్రిస్టియన్ సోదరులకు అండ్ బీసీ సోదరులకు పర్మనెంట్గా ఓటు హక్కు లేకుండా చేయాలి. అయిపోతుంది సగం మ్యాటరు. నెక్స్ట్ అంతా అగ్రవర్ణం, మన క్యాస్ట్ కమ్మ, మన వెనక్కి కూడా అగ్రవర్ణం వాళ్ళు కూడా మనం మేనేజ్ చేయొచ్చు. మీరు అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ. నేను కమ్మోడినా. నేను ముందేం చెప్పుకుంటానంటే ప్రౌడ్లీ ఐ కెన్ సే కమ్మ, కానీ నేను మనిషిని అని చెప్పుకుంటాను. అరే ప్రామిస్లీ ఐమ్ టెలింగ్ యూ, మా వాళ్ళు ఏమన్నా సరే నన్ను కొట్టినా చంపినా కమ్మ వాళ్ళల్లో ఆణిముత్యాలు ఉన్నారు. ఎస్, డైమండ్స్. జేకేసీ కాలేజీ జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి, ఆయన బాగా డబ్బున్నవాడు. చంద్రబాబు ఆయన కాలి గోటికి సరిపోడు, కానీ ఆయన చిన్న మనిషిలాగా ఒరే అందరు చదువుకోవాలరా, కమ్మ వాళ్ళలో పేదవాళ్ళు ఉన్నారా, వాళ్ళు అన్నం కూడా తినేవాళ్ళు లేరు అని కమ్మ హాస్టల్ పెట్టించాడు. కుప్పస్వామి చౌదరి హాస్టల్. నేను చదువుకున్నా పేదవాడిగా, మా నాన్న కూలి, పెద్ద కాకాని మాది, చుట్టుపక్కల కమ్మాళ్ళందరికీ నేను తెలుసు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడే నాకు ఏమనిపిస్తుందంటే ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ. ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు మానవత్వం ఉన్నవాడు, నిజాయితీపరుడు, న్యాయంగా వ్యాపారం చేస్తూ ఉంటాడు, తగినంత సేవ చేస్తూ ఉంటాడు. ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ. దేని కమ్మ? ఈ కమ్మలలో ఇంత గొప్పోళ్ళు ఉన్నారని.
అందుకనేగా, అంతేగాని చంద్రబాబు ఉన్నాడు ప్రౌడ్ లేకరిసే కమ్మ అనలేను. ఇప్పుడు చెప్తున్నా, ఇతను తనకి వీళ్ళు అడ్డు వస్తున్నారని చెప్పి ఎస్సీలకు బీసీలకు ఓటు హక్కు లేకుండా చేస్తే ఏంటి? ఎలా సార్ వాళ్ళు ఒప్పుకుంటారా? ఒరే మనం చాలా చాలా చేసాంరా. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి తోసిపారేసిన బొక్కల్లో కోట్లాది మందిని. దీన్ని ఎట్టా చట్టం చేయాలి, ఎలా విడగొట్టాలి, ఎందుకు మన నుంచి వాళ్ళు దూరం ఇవ్వాలంటే వాళ్ళు మన కమ్మ వాళ్ళు పక్కనే ఉండాలనుకుంటున్నారు. ఒక ఎస్సీలు బీసీలు మన పక్క ఉంటారా? అగ్రవర్ణాల పక్క ఉంటారా? వాళ్ళు మన పక్క ఉంటారా? అంటే పక్కన ఉంచకూడదా, మనం ఉన్న చోట ఉండకూడదా? అరే తక్కువ కులం, ఎస్సీ తక్కువ కులం, ఎట్టుంటారు కమ్మాడు అని భావన. ఇది నేను అంటలేదు, అది క్లిప్పింగ్ ఉంటే చూసుకోండి. చంద్రబాబు నాయుడు ఎస్సీలు మాది సోదరుడిని ఎంత అవమానించాడో క్లిప్పింగ్ వేసుకోండి. ఉంటే మీకు ఉందా? ఉంటే చూపించండి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.